మేమైతే ఇంకా బస్సులో అయితే కూర్చొనేసినాము, మేమే లాస్ట్. ఇప్పుడు మేము సెకండ్ స్టాప్లో దిగాల. ఏముందిరా సెకండ్ స్టాప్లో? స్కైటెక్ చూడండి హనీ అండ్ జిన్ను ఎట్లున్నారు. బయలుదేరా. చాలా బాగుంది ఇక్కడంతా కూడా. రే ఇందాక వాళ్ళు చెప్పినారు కదా, ఈ బిల్డింగ్ మొత్తం 110 floors ఉందంట. అందులో మనము 103లో ఎక్కినాం. ఇక్కడ మెయిన్ ఇట్లా ఈ మెయిన్ రోడ్ నుండి ఇక్కడ చూస్తే ఇట్లా కనిపిస్తుంది. చూడండి ఈ బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. చూడ అంతా ఇక్కడ కనిపించే బిల్డింగ్స్ అన్నీ కూడా మొత్తం ఒకేసారి కనిపిస్తాయి ఇందులో. ఇప్పుడే బోట్లో వచ్చి కూర్చున్నాము. ఇంకా కొంతసేపటికి ఒక 5 minutesలో స్టార్ట్ అయిపోతుంది. సూపర్. This entire groovy structure, this is the stunning St. Regis. St. Regis was completed in 2020. It is the third tallest merchandise mart right now. ఇప్పుడు మళ్ళా వేరే రూట్లో వెళ్తోంది. ఇట్లా వచ్చినాము మనము, ఇట్లా వచ్చినాము. ఇప్పుడు ఈ రూట్లో వెళ్తా ఉంది ఇక్కడంతా. As weird as 150 North Riverside. హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే సూపర్ గా ఉన్నాము. నిన్న శాన్ అంటోనియో నుండి ఇక్కడ షికాగోకి వచ్చినాము. ఈ షికాగోలో నిన్న అయితే ఏమి చూడలేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ ఫ్లైట్ అవి ఇవి అయిపోయినాయి. మళ్ళీ నైట్ పోయి ఒక ఇండియన్ రెస్టారెంట్ లో తిని బజ్జున్నాము. ఇప్పుడు ఈ రోజు నుండి ఇంకా రేపు ఎల్లుండి అంతా కూడా ఈ మొత్తం షికాగో ఎట్లా ఉందో చూడ్డానికి గుమ్నేకు జానా హై. సో ఇప్పుడు మార్నింగ్ 9:30 అయింది. కిందికి వెళ్ళేసి ఒక బస్ వస్తుంది, హిప్ హాప్ బస్ కదా, బిగ్ బస్ ఇది, బిగ్ బస్ అదేవో బస్ లో వస్తాయి. ఆ బస్ లో మొత్తం అంతా సిటీ అంతా చూపిస్తుందంట. ఈ రోజు మార్నింగ్ వరకు, అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు అన్ని ప్లేసెస్ కవర్ చేయాలా. అట్లా రేపు కూడా కవర్ చేయాలా. ప్రస్తుతానికి ఈ రోజు ఎన్ని కవర్ చేస్తామో చూడాలా. ఇప్పటికైతే ఫస్ట్ కిందికి వెళ్దాం. ఎట్లా ఫీల్ అవుతున్నారా అనిగా? షికాగో బాగుందా ప్రస్తుతానికి అయితే? Very exciting. That's it. That's all I got. నిన్న బిల్డింగ్స్ అవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి? Very nice. అంత బాగుంది. Very tall. Yeah, that's it. మీ ఫ్రెండ్స్ చెప్పినావా? Yeah. ఫోటోస్ పంపిస్తానే ఉన్నావా? Yeah. వాళ్ళంతా ఇంట్లో ఉన్నారా ఇప్పుడు? I think so. Yeah, but some of them are like on vacation too. అవునా? వాళ్ళ వెకేషన్ అయిపోయిందంటే ఆల్రెడీ? No, like other people went too. అవునా? అప్ టు డేట్ ఎయిర్పోర్ట్ కి వచ్చినాం, ఫ్లైట్ ఎక్కినాం. అవునా? ఫ్లైట్ ల్యాండ్ అయింది. అబ్బో, నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, నేను ఎవరికి చెప్పలా. ఇక్కడే ఎక్కడికి వచ్చినా కూడా ఫ్రెండ్స్ అవుతారు. నిన్నైతే ఎంత మంది తెలుగు వాళ్ళు కనిపించినారంటే, రెస్టారెంట్ లో కనిపించినారు. రెస్టారెంట్ లో కొంతమంది రివర్ వాక్ అన్ని చాలా చోట్ల చాలా మంది కనిపించినారు. వాళ్ళే నా ఫ్రెండ్స్, మిగతా వాళ్ళు ఎవరు కాదు నా ఫ్రెండ్స్. మీరందరూ కూడా ఇక్కడ చూడండి, న్యూస్ పేపర్ లో వచ్చింది మంది స్పెషల్ గెట్స్ ఇన్ ద సిటీ అని. చూడండి, షికాగో న్యూస్ పేపర్ లో వచ్చింది. అందరూ రెడీ అయిపోయినాము. మార్నింగే లేచినాము. ఈ రోజు తొందర లేచిన నేనే. మార్నింగ్ 6:30కి నేను లేచినాను. ఫస్ట్ జున్ను లేచింది, దాని తర్వాత హనీ, దాని తర్వాత మమ్మీ, దాని తర్వాత నేను లేచేసి దాదాపు 8:30 కల్లా రెడీ అయిపోయి కూర్చున్నాం. బస్ అయితే 10 o'clock. ఇప్పుడు టైము 9:15 అయ్యింది. సో ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ కూడా ఇన్స్టాంట్ ఉప్మా అవేవో తెచ్చుకుని అవి కూడా తినేసినాము. ఇంకా మీరు సీరియల్ తిన్నారా? మేమిద్దరం ఉప్మా తిన్నాము. సో ఇంకా డైరెక్ట్గా వెళ్దాం. ఇప్పుడు టైము 9:45 అవుతా ఉంది. 10కి మనకి బస్సు ఉంది కింద. ఇదే మన హోటల్. 10కే కిందనా? ఓకే, దాని తర్వాత మళ్ళీ ఎన్ని గంటలకు వస్తారు? నేను తీయాలా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
నిన్న చెప్పినా కదా, మేమైతే కార్ అయితే ఇక్కడ రెంటల్కి తీసుకోలేదు. జస్ట్ అన్నీ ఇక్కడ లోకల్వే అన్నీ కూడా ఊబర్, బస్సు ఇవన్నీ తీసుకున్నాము. అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ పార్కింగ్ అవన్నీ కూడా ప్రాబ్లం అవుతుంది. సో అది విషయము. న్యూయార్క్లో బాగా ఇబ్బంది పడ్డా. న్యూయార్క్లో కూడా ఫుల్ ప్రాబ్లం అయింది. అక్కడ కూడా అంతే కదా, ఊరికే పార్క్ చేసేసి వెళ్ళిపోయినాం వేరే బస్సులో. ఇప్పుడు జున్ను చెప్పాలి బస్సు ఎక్కడ, అవన్నీ కూడా జున్ను లోకల్ ఇక్కడ. ఇదే మనం తీసుకున్న హోటల్ హయత్. ఇదొక టవర్ ఉంది, అట్లానే ఇదొక టవర్. ఇందులోనే మనం 23rd ఫ్లోర్లో ఉంటాం. ఇక్కడెక్కడ దొరికిందా? ఏమైంది? అయితే ఊబర్ తీసుకుందాం. నచ్చలేను నేను. It's a 4-minute walk. Let's go. షూరా? 4 minutes అయితే ఓకే. From tower నుంచి ఓకే, 4 minutes అయితే ఓకే. Yeah, let's go. Let's go. ఇక్కడ నుండి ఒక 4 minutes వాక్లో ఆ బస్ స్టాప్ ఉందంట. ఆ బస్ స్టాప్లో వెళ్ళేసి ఆ బస్లో కూర్చుంటే మనకి అన్ని స్టాప్స్ అది చూపిస్తుంది. అంటే మనం చూసే ప్లేసెస్ అన్నీ అక్కడ కనిపిస్తాయి మనకి. సో అక్కడ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క చోట మనం దిగేసి అవి చూసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక బస్సు వస్తుంది. ఈ బస్సులు అన్నీ కూడా తిరుగుతూనే ఉంటాయి. సో దీనికి మనము ఒకటి సిటీ పాస్ అని ఉంటుంది. ఆ సిటీ పాస్లోనే ఒక 3 places కవర్ అయినాయి. 5 సిటీ పాస్ తీసుకుంటే దాంట్లో ఒక 5 places కవర్ అయినాయి, అందులో ఇంక్లూడింగ్ ఈ బస్ అనమాట. సపరేట్ ఇది. Oh, Daddy did not do any of the planning, so he does not know what's happening. సో నాకేం తెలియదంట, నేనేం ప్లాన్ చేయలేదంట. Yeah. పోరా, ఎవరు వద్దన్నారు? ఇది ట్రంప్ మామ హోటల్. ఇది మన హోటల్లో పర్ డే అంటే పర్ నైట్ $400 అయితే ఇందులో $700, $800 అట్లా 1000 అట్లా ఉన్నాయంట రూమ్స్ పర్ నైట్. మనం అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చినాము. ఈ ఏరియా అంతా చూడండి ఎట్లుందో. ఇదంతా కూడా షికాగో డౌన్ టౌన్. ఇదంతా కూడా చూడండి, చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. వీళ్ళు రోడ్లో ఎక్కడ పడితే అక్కడ ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు. వీళ్ళు అందరు తీసుకుంటున్నారు, మనం ఒకటే కదా. ఆ వెనకాల ఈ ఫొటోస్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చేది. ఫేస్బుక్లలో, వాట్సాప్లలో, స్టేటస్లలో పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చేది ఇంత ఖర్చు పెట్టి కదా. మనం వెళ్ళాల్సిన బస్సు ఇవే, బిగ్ బస్ ఇవి. ఆల్రెడీ ఎట్లా వచ్చినాయి, మనం అక్కడికి పోవాలా. పోదాం బా. టాప్ షీట్స్ కోసం ఫాస్ట్ అక్కడ వస్తుంది బస్సు, దానికి వెళ్ళాలా, ఇక్కడ ఫాస్ట్గా వెళ్ళాలా. 20 minutes మళ్ళా బ్రేక్ ఇప్పుడు 20 minutesకి ఒకసారి. కానీ ఇప్పుడు 2 వచ్చినాయి ఒకేసారి. ట్రై చేద్దామా? చేయొచ్చు, అక్కడ వస్తాయి. ఫస్ట్ స్టాపే కాబట్టి ఇంకా ఆగుతుంది. వెళ్ళిపోయి వాడు ఆడుకోకుండా. అది కాలేనన్నా. అయ్యయ్యో 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 అట్లా కాదు, లైట్ పడుతుంది. ఎక్కడ బస్ స్టాప్? అదేనా? ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వాటర్ ట్యాక్సీ. ఇక్కడ చూడండి, వాటర్లో ట్యాక్సీ. ఇది రోడ్డు పైన ట్యాక్సీస్ ఉంటాయి కదా, అట్లా వాటర్ ట్యాక్సీ ఇది. ఇదే బిగ్ బస్ స్టాప్. అందరు క్యూలో ఉన్నారు ఆల్రెడీ, మనము క్యూలో వెళ్ళాలి. పైకి ఉంది పా. పైన వెళ్దాం నాన్న, ఉంటుందా ప్లేస్? This is stop number 1. Next stop will be the Willis Tower, number 2. All I ask is that everyone remains in their seats at all times. మేమైతే ఇంకా బస్సులో అయితే కూర్చొనేసినాము. మేమే లాస్ట్. ఇప్పుడు మేము సెకండ్ స్టాప్లో దిగాల. ఏముందిరా సెకండ్ స్టాప్లో? స్కై డెక్ అని ఉంది. పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి అక్కడ పైకి వెళ్ళేసి మొత్తం అంతా ఈ బిల్డింగ్స్ అన్నీ కానీ ఈ డౌన్ టౌన్ అంతా కూడా ఎట్లుందో చూడాలి. స్కై డెక్ ఫస్ట్, దాని తర్వాత మళ్ళీ వేరే చోటుకి
అట్లే మొత్తం అన్ని చూసుకుంటూ ఉండాలి ఈరోజు. ఇవి ఇయర్ ఫోన్స్ ఇచ్చినారు, మనం ఇందులో ఇక్కడ పెట్టేసుకుంటే వాళ్ళు దీని గురించి అంతా కూడా బిల్డింగ్స్ గురించి దీని గురించి చెప్తూ ఉంటారు, మనం వినుకుంటా పోయేది. చూడండి ఇవన్నీ ఎట్లా ఉన్న బిల్డింగ్స్. చాలా బాగున్నాయి. ఇంత బిల్డింగ్స్ ఉండడం వల్ల మనకు ఫుల్ షేడ్ వస్తూ ఉంది, ఎండనే లేదు. భలే ఉందిరా. అది షికాగో బ్రాడ్వేనా అది? ఓకే, ఇది చికాగో బ్రాడ్వే అంట. ఇందులో మొత్తం షోస్ అన్ని కూడా ఫేమస్ షోస్ అన్ని జరుగుతూ ఉంటాయి ఇందులో. షికాగో బ్రాడ్వే. ఇట్లా మొత్తం అంతా కూడా ఇంక సిటీ అంతా చూసుకుంటా వెళ్ళి అక్కడక్కడ బస్ స్టాప్లలో దిగేసి మళ్ళీ అక్కడ మెయిన్ ప్లేస్లు చూసి మళ్ళీ ఈ బస్ ఎక్కేసి వెళ్తూ ఉండాలా. ఇది ఈవినింగ్ 5 వరకు ఉంటుందారా? ఈ ఈవినింగ్ 5:40 వరకు ఇవి తిరుగుతూనే ఉంటాయంట. ఊరంతా తిరుగుతాయి, ఎక్కడైనా ఎక్కచ్చు, ఎక్కడైనా దిగచ్చు. ఇక్కడ ఏదో యూనివర్సిటీ ఉంది, డీపాల్ యూనివర్సిటీ అంట. ఏదో తెలీదు మన ఇండియన్స్ ఉన్నారో లేదో దీంట్లో. చూడండి మన కార్ లేకోకుండా దీంట్లో అయితే హ్యాపీగా వెళ్ళొచ్చు. నేను కూడా బాగా ఫ్రీగా వెళ్ళొచ్చు. దీనికి టికెట్ ఎంతనా? మేడమే చూసుకుంది అంతా. ఈ మేడం ఎంత? 150నా? ఓకే, నలుగురికి కలిపి 256 అంట 2 డేస్కి, ఈ రోజు రేపటికి. ఇది టార్గెట్ ఫేమస్ అయితే మామూలు టార్గెట్ ఉంటుంది కదా, ఆ టార్గెట్ అంటే ఇది ఫేమస్ అంటే ఇక్కడ. సో టికెట్స్ వచ్చేసి నలుగురికి $250 అంట. $250 అంటే అప్రాక్స్గా 20,000 అట్లా ఉండొచ్చు. మన స్టాప్ అయితే వచ్చేసింది. పానన్నా This is stop number 2, Willis Tower. ప్రతీక్షకు బాగా తెలుసు అబ్బో. నా ఉన్నా, థ్యాంక్ యూ. ఇప్పుడే ఫస్ట్ స్టాప్ లో అయితే దిగినాము. ఇక్కడ ఈ బిల్డింగ్ ఉంది కదా నా వెనకాల, ఆ పైకి ఎక్కాల, స్కై టెక్ ఉంటుంది. ఆ పైకి ఎక్కేసి మొత్తం అంతా చూసుకొని దాని తర్వాత మళ్ళీ వచ్చి ఈ బస్సులో ఎక్కేసి మళ్ళీ ఇంకొక స్టాప్కి వెళ్ళాలా. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఈ బిల్డింగ్ పైకి ఎక్కాలి. ఆ పైన ఉంటుంది స్కై డెక్. సేమ్ మనం న్యూయార్క్ లో కూడా ఇట్లే ఉంటాయి. ఓకే డన్. లోపలికైతే ఎంటర్ అయినాము. లోపలైతే ఇట్లా ఉంది. ప్రస్తుతానికి ఎట్లా పోవాలో మేడం చెప్పాలా. అందరు అడిగిపోతున్నారు అంతా చూసుకోకుండా. పోదమ్మా, ఇక్కడ ఉంది స్కై డెక్ కి కింద 2 floors కిందికి పోవాలంట. ఏనా రిజర్వేషన్స్ లేవంటే ఆల్రెడీ తీసుకున్నాం కదా మనము, తీసుకోలేదా? ఇక్కడ ఈ స్కై డెక్కి టికెట్స్ తీసుకోవాలా. ఇందాక రిజర్వేషన్ లేవు భయపడినాము, ఇక్కడ ఉన్నాయంట, అవైలబిలిటీ ఉంది, ప్రాబ్లం లేదు. టికెట్స్ అయితే తీసేసుకున్నాము. ఓకేనా? ఎంతనా టికెట్? నార్మల్ గా అయితే ఒక్కొక్కరికి $60. ఓకే, మనం సిటీ పాస్ ఓకే, దాంట్లో ఇంక్లూడ్. నార్మల్గా అయితే $60 అంట పర్ పర్సన్. కాకపోతే మనం సిటీ పాస్ తీసుకున్నాము, అందులో ఇది కూడా ఇంక్లూడ్ అయ్యింది. ఆ సిటీ పాస్ ఎంత? నలుగురు కలిపి ఒక్కొక్కరికి $140 అంటే అందులో 5 ప్లేసెస్ అట్రాక్షన్స్, మనం 5 అట్రాక్షన్స్ వెళ్ళచ్చు. అందులో ఇదొకటి. మనకు అది తీసుకుంటే అట్లా తక్కువ రేట్ అవుతుంది. 140కి అన్నీ వస్తాయి. ఒక్కొక్కటి తీసుకుంటే 60, 70, 80, 100, 200 అట్లా అవుతాయి. సరే ఎట్లా పోవాలంటే ఇప్పుడు? అంత సీన్ లేదు, అంత ఎగ్జాక్ట్గా పోవాల్సిన అవసరం లేదు. ఎట్లా పోవాలా తెలుసా? జస్ట్ ఇది ఒక పెద్ద బిల్డింగ్ అన్నమాట. షాపింగ్ మాల్ అన్నీ ఉన్నాయి, ఆఫీసులు అన్నీ కూడా. అందులో పైన ఫ్లోర్లో మన అలో చేస్తారు, దాన్ని స్కై డెక్ అంటారు. అక్కడ నుంచి చూడడము, వీళ్ళు టికెట్స్ తీసుకోవడం. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు.
దాని తర్వాత మనకి ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. మనం ఎట్లా తీసుకోము, మనకి ఇష్టం లేదు కదా జిన్నుగా. ఎండలో తెలుస్తుంది బాగా వచ్చినాయా. థ్యాంక్ యూ. ఇక్కడ జనరల్ అంట, ఇక్కడ ఎక్స్పీరియెంటెడ్ ఎంట్రీ అంట, మనం ఇందులోంచి వెళ్ళాలి. పా. Good job, Juno. ఇందులో పెద్ద క్యూ లేదనమాట. ఇది కొంచెం ఫాస్ట్ అన్నమాట. ఇది ప్రయారిటీ క్యూ లాగా అనమాట. నార్మల్ క్యూలో అయితే, జనరల్ క్యూలో అయితే కొంచెం ఎక్కువ ఉంటారు జనాలు. ఇది టోటల్ ఈ బిల్డింగ్ వచ్చేసి 110 floors ఉందంట. మనమైతే 103కి వెళ్ళాలంట, అక్కడ నుంచి చూడాలి. Rising from the ashes, Chicago quickly rebuilds to become an architectural icon. The World's Fair of 1893 opens, boasting beautiful white buildings. Dazzling new inventions debut, such as electricity, elevators, and the Ferris wheel. As the birthplace of the skyscraper, ఇప్పుడే మనం ఇక్కడ నుంచి ఇట్లా ఎంటర్ అయినాము. ఇది వచ్చేసి టోటల్ బిల్డింగ్ ఫ్లోర్స్ వచ్చేసి 110 floors ఉన్నాయంట. అందులో ఇది 103 floor. అంతే కదా, 103 థర్డ్ కదా, అది 103. ఇంకా ఇక్కడ నుంచి చూడమే. ఇంకొకటి అది ఉంది కదా, అంతేనా? ఇక్కడ నుంచేనా? అంతే, ఇంకా ఉంది. అది ఉంది కదా, బాక్స్ ఉంటుంది కదా. ప్రస్తుతానికి ఇక్కడ కూర్చోయింది, మళ్ళీ నిదానంగా వస్తుంది. ప్రతికి హైట్స్ అంటే భయం. $60 కూర్చోడానికి. హాయ్ అండి. హలో. అవునా? థ్యాంక్ యూ. ఓకే 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 ఓకే. వద్దా? ఏ స్టేట్? డాలసా? ఓకే ఓకే. మన శాన్ అంటే నేను చాలా మంది కనిపించినారు డాలస్ వాళ్ళు, మన వాళ్ళు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఇక్కడ నుంచి చూసుకుంటా మనం అంతా మొత్తం రౌండ్గా చూసుకుంటూ ఇట్లనే ఇట్లా వెళ్తే ఒక బాక్స్ వస్తుంది, కొంచెం ముందర పక్క వస్తుంది, అది చెప్తాను. ఆ బాక్స్లో వెళ్ళాలా. ప్రస్తుతానికి అయితే ఇక్కడంతా చూద్దాం ఎట్లా ఉందో. చూడండి, ఇక్కడ నుంచి అయితే మనకు ఈ షికాగో మొత్తము ఇట్లా కనిపిస్తూ ఉంది. వావ్, సూపర్. చూడండి ఎంత బాగుందో. ఇదంతా రివర్ వాక్, ఇదంతా దీంట్లో అంతా కూడా మళ్ళీ పోతాం మనము. సో ఇక్కడంతా కూడా మొత్తం షికాగో ఇది. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఈ బిల్డింగ్స్ కూడా పెద్దవే, కాకపోతే దీనంత కాదు. మళ్ళా ఈ సైడ్ నుంచి ఈ సైడ్ జాగ్రత్త నాన్న, ఈస్ట్ సైడ్ అంటే ఇది. ఈ సైడ్ నుంచి మనకు ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ బాగున్నాయి, ఈ సైడ్ బాగుంది మొత్తం. ఇదంతా మెయిన్ డౌన్ టౌన్. ఇది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది దీని పేరు ఏమన్నా అక్కడ లాస్ట్ ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఒక అక్వేరియం. ఇది వచ్చేసి ప్లానటేరియం. ఇది ఒకటి. మనం దీంట్లో కూడా అన్ని చూడడానికి వెళ్ళాలా. సో మొత్తం అయితే ఇదంతా కూడా ఇట్లా ఉంది చూడండి. బిల్డింగ్స్ అన్నీ కూడా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ వెళ్దాం. ఇది నార్త్ వ్యూ అంట. ఈ బిల్డింగ్స్ ఏవే బిల్డింగ్స్ ఇక్కడ అంతా రాసినారు. ఇక్కడ కనిపించేటివన్నీ, ఇందులో కనిపించేటివన్నీ ఇందులో రాసినారు. చూడండి, ఇది బాగుంది, నార్త్ వ్యూ బాగుంది. చూడండి, చాలా బాగుంది. ఈ చుట్టూ ఇట్లా చూస్తూ ఉంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇవంతా కూడా మెయిన్ ఎక్కువ బిల్డింగ్సే కనిపిస్తున్నాయి. చూడండి, చాలా బాగుంది. సేమ్ న్యూయార్క్ కూడా ఇట్లే ఉంటుంది. చూడండి, ఏనేనా మమ్మీ పిలుచుకొద్దామా? బాక్స్ కాదు, వెయిటింగ్. హనీగానికి ఫొటోస్ ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది కదా. బిల్డింగ్స్ అన్నీ కూడా బాగున్నాయి కాబట్టి ప్రతి కూడా నిదానంగా ధైర్యం తెచ్చుకొని వస్తూ ఉంది, ధైర్యం చేసి వస్తూ ఉంది. దూరం చూడు, ఇక్కడ నుంచి ఏం కాదు.
ఇప్పుడు మనము ది లెడ్జ్ అని ఇక్కడికి వెళ్తున్నాము. ఒక బాక్స్ లాగా ఉంటుంది, ఆ బాక్స్ లో మనల్ని నిల్చోబెడతారు. అట్లా ఎగరాలి మనం. అట్లా ఎగరాల. ఆకాశం ఎగిన తర్వాత మనం కింద జంప్ చేస్తాము, అట్లా కింద దిగుతామో తెలియదు. చూద్దాం. టెస్ట్. క్యూలో అయితే నిల్చుకున్నాము. అక్కడికి వెళ్ళేసి కొన్ని ఫోటోస్ తీసుకొని వెళ్ళిపోవాలా. ఏదో అలారం వస్తుంది, భయం వేస్తూ ఉంది. భయం ఎక్కువ వేయడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు. ఎవరు కేర్ చేయడం లేదు, ఎంత అలారం వచ్చినా. ఇక్కడైతే బిల్డింగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. డైరెక్ట్ చూస్తా అంటే చాలా బాగున్నాయి. చూడండి, మొత్తం షికాగో అంతా మనదే లాగా ఉంది ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే. దాదాపు ఇక్కడికైతే వచ్చేసినాము. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడంతా కింద అంతా గ్లాస్ ఉంది. మొత్తం ఇదంతా కూడా ఫుల్ బాగా కనిపిస్తుంది అనమాట. అక్కడ నుంచి ఉంటే అక్కడ నుంచి ఫొటోస్ తీసుకుంటారు. చూడండి, ఇట్లాంటివి ఒక 5 ఏమో ఉన్నాయి ఇక్కడ అంతా కూడా. Can I take this from you? Thank you. I am going to take both groups pictures. After that, you guys have your time on the lounge. Okay, sounds good. సో ఇది ఇట్లా ఇక్కడంతా కూడా ఫొటోస్ తీసుకోవచ్చు. ఇట్లా నెక్స్ట్ మనమే ప్రతి రాదంటే ఇక్కడికి నిల్చుంటుంది. వద్దులే ప్రతి. నెక్స్ట్ మనమే ఫోటో. Yeah, that's yours. Yeah? Everybody inside for a picture. Oh. And then we can go back, right? Does she want to step in? No. Can I go? Ah. Because I'm looking after the camera. 1, 2, 3. Alright, do you guys have 90 seconds on the right side? You guys have 90 seconds. Okay. Oh. Starting now. చూడండి, హనీ అండ్ జిన్ను ఎట్లున్నారు. బయలుదేరా. No, భయం వేస్తాను. చాలా బాగుంది ఇక్కడంతా కూడా. రే ఇక్కడంతా ఫుల్ వీడియోస్ తీసుకోవచ్చు. Okay, wait. Me Let me the take door, a quick well. video for you, and then you can be done. Ready? భలే ఉందిరా. నువ్వు వెళ్ళినా నా పక్క. Yeah. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తం అయిపోయింది. ఫొటోస్ వీడియోస్ తీసుకోవడము. కొంచెము ఒక్కొక్కరికి 90 సెకండ్స్ ఇచ్చినారన్నమాట. ఒక్కొక్క గ్రూప్కి, అంటే ఒక్కొక్క ఫ్యామిలీకి ఫొటోస్ తీసుకోవడానికి. కొంచెం చూసే లోపల అయిపోయింది. అనేకే ఎక్కువ టైం. నీకు ఓకేనా? సరిపోయిందా? మొత్తానికి అయితే అక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోవడం అయిపోయింది. కొంచెము అంటే తక్కువ టైం అయిపోయింది. మన వీడియోస్ కూడా చేయాలి కదా. సో నేను కొంచెం వదిలే లోపల టైం అయిపోయింది. అక్కడ ఫొటోస్గా తీసుకున్నారు, వీళ్ళిద్దరు తీసుకున్నారు. నాకు తీలే, ప్రతి ఎట్లా రాలేదు. జిన్నుకి తీసుకున్నావు నువ్వు? తీసుకున్నా. ఇంకా అయిపోయింది. మనం ఇందాక ఫొటోస్ తీసుకున్నాం కదా, ఆ ఫొటోస్ ఇక్కడ ఇస్తారు. మేమైతే మామూలు జనరల్ తీసుకోము, ఇవైతే బాగా వచ్చినాయి. ఇవి 4 కలిపి $45 అంట, ఒక్కొక్కటి $35 అంట. సో ఇవన్నీ కలిపి 45కి ఇచ్చినారు. $45 అంట. ఇది బాగుంది, ఇది బాగుందని తీసుకున్నాం మేము. అట్లే డిజిటల్ కాపీ కూడా ఇచ్చినాడు. మనము ఇన్స్టాలో పెడతాను, కరెక్ట్గా నీట్గా వస్తుంది. సో మనం ఇన్స్టాగ్రామ్లో ఈ ఫొటోస్ చూడొచ్చు. మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ఇది స్కైడెక్ షికాగో. సో ఇది వచ్చేసినాము. ఫస్ట్ స్టాప్. ఇంక ఫాస్ట్కి వెళ్దాము. టైం ఎంతైనా. ఇక్కడ గిఫ్ట్ షాప్ ఉంది. వీళ్ళేమో మ్యాగ్నెట్స్ తీసుకోవాలా. ఇక్కడ తీసుకుంటావా? బయట ఎక్కడైతే తక్కువ రేట్ ఉంటుందేమో. ఇది దీన్ని చూడడానికి కూడా పోవాలా. ఏం పేరు దీని పేరు? బీన్ చూడడానికి పోవాలా. అవునా? నెక్స్ట్ ఇక్కడికేనా? ఓ, నాకు తెలియకుండా ఎన్నో జరుగుతున్నాయి. అయితే రండి. ఇంకా స్కై డెక్ అయితే చూసేసినాము. ఇప్పుడు టైం 11:30 అయింది. ఇంకా మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాలి. వేరే చోటుకి ఇందాక చెప్తున్నావు కదా, మిస్టర్ బీన్ దగ్గరికి వెళ్ళాలి. అది ఒక పార్క్ ఉంటుంది, ఆ పార్క్ దగ్గరికి వెళ్ళాలి. నాకెప్పుడు ఇచ్చినావే? ఫోన్ అంట ఉందా? The phone is always in the bag, by the way. ఓకే. మా ఫనీ కూడా నేను బాగా ఎంజాయ్ Funny చేస్తాను. games. ఇంకా ఈ స్కై డెక్ నుండి ఇంక బయటికి అంతే కదా. Yes. హాయ్ సార్. నమస్తే. థ్యాంక్స్. సార్ థ్యాంక్ యూ సార్. అవునా? ఏ స్టేట్ సార్? వచ్చింది వెనకాల. ఇక్కడేనా? అవునా? లోకలేనా? అబ్బో, మేము డాలస్ నుంచి, అంటే టెక్సాస్ నుంచి, శాన్ ఆంటోనియో.
ఓకే సార్. ఇంకా ఈ బిల్డింగ్లోంచి వెళ్ళిపోతున్నాం బయటికి. ఇక్కడ ఈ బయటికి వెళ్ళేసి మళ్ళీ బస్లో వెళ్ళాలా. వాట్స్ యువర్ నేమ్? శతగ్రు. అబ్బా సూపర్ నేమ్. ఓకే థ్యాంక్ యూ. ఎంతసేపు? వాళ్ళు ఎంతసేపు తీసుకున్నారు? ముందే ఆకలేస్తా ఉంది. ఇక్కడే మాకు ఇందులో వెజ్ బర్గర్స్ ఉన్నాయి. ఈ వెజ్ బర్గర్స్ ప్లస్ ఇది ఫ్రైస్ ఉన్నాయి. సో ఇక్కడే తినేసి వెళ్దాము కొంచెం తృప్తిగా. ప్రతి ఒక్క ఆకలేస్తా ఉందంట. నాకైతే ఆకలి కాలేదు. సో అందుకోసమే ఫస్ట్ ఇది ఎట్లుందో ఒకసారి చూద్దాము. బాగుంటే ప్రత్యేకిస్తాను, బాగాలేకపోతే మొత్తం నేనే తినేస్తాను. అది వేరేది కదా, ఇది బాగుందన్నా. బాగున్నాయి ఇవైతే చాలా చాలా బాగున్నాయి బర్గర్స్. ఇక్కడ దీని లోపల ఏం పేరా పేరు తెలుసా బాబు? షేక్ షాక్ అంట. ఇది దీంట్లో బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయొచ్చు. వెజ్ బర్గర్స్ 2 టైప్స్ ఉన్నాయి, 2 బాగున్నాయి. ఇక్కడ ఈ పాపకు ఫోటో అంట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎక్కడ ఏ స్టేట్ ఉండొచ్చా? ఓకేనా? ఇండియానా? ఓకే. ఎప్పుడు వచ్చినారు? ఈరోజు. ఓకే థ్యాంక్ యూ. ఇక్కడైతే మన ఇండియన్స్ చాలా మంది కనిపిస్తున్నారు, బాగా మాట్లాడుతున్నారు, తిడుతున్నారు అందరూ ఎందుకు వీడియోస్ రెగ్యులర్గా చేయడం లేదు అని. వీళ్ళ కోసం రెగ్యులర్గా చేయాలి, లేదంటే కొట్టేటట్టున్నారు వీళ్ళు. ఎన్ని మంత్స్ అయిపోయింది? 2 months అయిపోయింది, 3 months అయిపోయింది అని అంటున్నారు. ఇప్పటి నుంచి రెగ్యులర్గా చేస్తా. ఎవ్రీడే వస్తాయి వీడియోస్. ప్రతిసారి చెప్తున్నారు మీరు, ఈసారి చేయకపోతే బాగుంటుందని వార్నింగ్ ఇస్తున్నారు అందరూ. తినడం అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ బస్లో వెళ్ళాలా. ఈ బస్ ఫుల్ అయినట్లుంది, ఒకసారి ట్రై చేద్దాం. అది వెళ్ళిపోని. ఈ స్కై డెక్ది అయితే ఎక్స్పీరియన్స్ కొంచెం బాగానే ఉంది, చూడాల్సినది. అందరూ చూస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత, అందరూ షికాగో వచ్చిన తర్వాత ఈ స్కై డెక్ అయితే వస్తారు. ఇట్లాంటిదే ఇంకొకటి కూడా ఉంది స్కై డెక్, అది రేపు పోవాలనుకుంటా. నానా ఇంకొక స్కై డెక్ ఉంది కదా, అది కూడా రేపు పోతున్నామా లేదా? స్కై డెక్ ఇంకొకటి ఉందా, రేపు పోదామా? అది టిల్ట్ అవుతుంది. అదే టిల్ట్ అవుతుందా? ఇందాక వాళ్ళు చెప్పినారు కదా, ఈ బిల్డింగ్ మొత్తం 110 floors ఉందంట. అందులో మనం 103లో ఎక్కినాం. ఇక్కడ 103 నుంచి మనం మొత్తం చూసినాం సిటీ అంతా. ఇప్పుడే బస్ వచ్చింది, ఇంకా ఈ బస్లో వెళ్ళేసి మళ్ళీ నెక్స్ట్ స్టాప్కి వెళ్ళాలా. నెక్స్ట్ ఎక్కడికి రా వెళ్ళేది? మిలీనియం పార్క్ అంట. ఓకేనా? ఈ స్కై డెక్ దగ్గర నుండి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము నెక్స్ట్ స్టాప్కి. ఏందన్నా? మిలీనియం పార్క్. ఇంకా నెక్స్ట్ స్టాపే మిలియన్ పార్క్ అంట. ఇంకా దగ్గరే. ఇది పోతూ ఉంటే పెద్దగా ఏమి అంటే ఎండ ఏమి అనిపించడం లేదు, వేడిగా ఏం లేదు. చూడండి బాగా షేడ్ వస్తుంది. వెదర్ కూడా బాగుంది. ఇక చూడండి, దీంట్లోనే మనం నిన్న వచ్చినది మెట్రో. దాంట్లోనే కదా వచ్చినది. అట్లాంటిది లేవే, మెట్రోలో వచ్చినాం. భలే ఉన్నాయి బిల్డింగ్స్ అన్నీ కూడా, చాలా చాలా బాగున్నాయి. న్యూయార్క్లో బాగున్నాయి, ఇక్కడ బాగున్నాయి. న్యూయార్క్లో ఇంకా బాగున్నాయి. తెలియదు ఏంద్రా ఇది ఎర్రగా అట్లుంది, కట్టకుండా ఏదో వదిలేసినారు అంతే.
ఈ బిల్డింగ్ చూడండి ఎట్లుందో, మొత్తం ఇట్లా క్రాస్గా ఉంది చూడండి, కింద పడేటట్టుంది. వా సూపర్. ఎందుకు ఇట్లా బెండ్ అయింది? భలే ఉంది. ఏ స్ట్రీట్ అయితే బాగుంది. ఈ స్ట్రీట్ బాగుంది చూద్దాం. ఎవరు భలే ఉన్నారా? ఇది అది షికాగో ఫ్లాగ్. ఓ ఓకే, భలే ఉన్నాయి ఇక్కడ అంతా కూడా చూడండి, సూపర్. ఇది లైబ్రరీ అంట, లైబ్రరీ ఆఫ్ ద సిటీ ఆఫ్ చికాగో. షికాగో ఇంత పెద్ద లైబ్రరీకి ఏమన్నా వెళ్తారా? వచ్చేసినావరా? లేదా ఇంకా ఏమి ఆల్మోస్ట్ వచ్చేసినాం. వచ్చేసినావా దాదాపు? ఇదేనా? ఇది కాదు కదా? ఇదే ఇదేనా? మిలేనియం పార్క్. చాలా పెద్దది. Enjoy yourself, folks. మన స్టాప్ అయితే వచ్చేసింది. మన మిలీనియం పార్క్ స్టాప్ వచ్చేసింది. స్లోలీ స్లోలీ మేడం. ఇప్పుడు మనము మిలీనియం పార్క్ వెళ్తున్నాము. అందులో బీన్ అని ఒకటి ఉంటుంది, అది చూడాలా. బీన్ ఇంకా ఏమంటారా దాన్ని? క్రౌన్ ఫౌంటైన్ కూడా ఉంటుంది. క్రౌన్ ఫౌంటైన్ కూడా ఏదో ఉందట. యాక్చువల్ నేమ్ క్లౌడ్ గేట్ అన్నమాట. క్లౌడ్ గేట్ దాని పేరు. బీన్ అని పిలుస్తాం. అది బీన్ ని క్లౌడ్ గేట్ అని కూడా అంటారంట. క్లౌడ్ గేట్ నే బీన్ అంటారు. క్లౌడ్ గేట్ నే బీన్ అంటారంట. సో వీళ్ళందరూ కూడా అదే చూడడానికి వెళ్తున్నారు. బీన్ అంటే ఏమి ఉండదు, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దండి. చాలా ఫేమస్. ఈ మిలీనియం పార్క్ అయితే చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ మిలేనియం స్క్వేర్ అనుకుంటా. ఇక్కడ అంతా మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతాయి. ఇది మిలీనియం పార్క్ ఎంట్రన్స్. వెళ్ళేటప్పుడు ఇట్లా ఉంది, ఇక్కడ రాసిన చూడు మిలీనియం పార్క్. వీళ్ళు చూస్తే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లాగా స్విమ్ చేస్తున్నారు. ఎండ ఎక్కువ ఉంది. ఈ షికాగో సిటీని విండీ సిటీ అంటారు. ఈ విండీ సిటీ వల్ల, అంటే విండ్స్ ఎక్కువ రావడం వల్ల మెయిన్ ప్రాబ్లం ఏమంటే హెయిర్ స్టైల్ దెబ్బతింటుంది అందరికీ. మొత్తం అంతా హెయిర్ అంతా వెళ్ళిపోతుంది. ఎక్కువ ఎండే లేదు, ఫుల్ కారుతుంది అట్లే చెమట అయితే. కానీ అక్కడ ఉండే ఆ విండ్ ఆ బస్సులో వచ్చేటప్పుడు. ఇది మెయిన్ మిలీనియం పార్క్. ఇది షికాగో వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్. ఇందులోనే బీన్ అని ఉంటుంది, దాన్ని చూడాలా. వెళ్ళాలి లోపలికి. తొందర అండి, నేను వచ్చి ఎంతసేపు అయింది. ఇక్కడ నుంచి ఇట్లా వస్తే పార్క్లో నుండి ఇక్కడికి ఈ లోపలికి వెళ్తే మనకి ఆ బీన్ కనిపిస్తుంది అక్కడ, అక్కడ వెనకాల. రండి. ఇది చేజ్ ప్రామెనాడ్ అంట. ఇది ఏమైనా పర్ఫార్మెన్సెస్ అన్నీ అక్కడ జరుగుతూ ఉంటాయి. ఇది ఇప్పుడు మనము ఇట్లా పోవాలి, ఇక్కడికి పోవాలి. హాయ్నే. మెయిన్ ఈ బీన్ చూడడానికి మనం అందరు వస్తూ ఉంటారు అన్నమాట. చూడు జనాలు అందరు ఎట్లా ఉన్నారు. మొత్తం మన ఇండియన్స్ కూడా చాలా మంది వస్తారు. ఏరా అంతేనా? డైరెక్ట్ వెళ్ళడమేనా? ఇక్కడేమైనా ఫస్ట్ చూడాలనా? ఇక్కడేం లేదు కదా, డైరెక్ట్ ఇదే కదా. ఇంకా ఇదే మనం చూడాల్సిన ప్లేస్ అనమాట. దీన్ని బీన్ అంటారు లేదా క్లౌడ్ గేట్ అంటారు. సో ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్తో చేసినారు. మన ఇండియానే అనుకుంటా ఇది చేసేది అని అన్నారు గూగుల్లో. సో ఏం లేదు, జస్ట్ ఒక ఆర్ట్ వర్క్ అంతే. ఇది ఇక్కడికి వచ్చి ఫోటోస్ చూడాలి. షికాగోకి మెయిన్ అట్రాక్షన్ అనమాట. న్యూయార్క్కి మన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంటుంది కదా, మన అనంతపూర్కి టవర్ క్లాక్ ఉంటుంది కదా, మన హైదరాబాద్కి చార్మినార్ ఉంటుంది కదా, అట్లా షికాగోకి ఇది మెయిన్ అనమాట. మెయిన్ ఇట్లా ఈ మెయిన్ రోడ్ నుండి ఇక్కడ చూస్తే ఇట్లా కనిపిస్తుంది. చూడండి ఈ బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. చూడ అంతా ఇక్కడ కనిపించే బిల్డింగ్స్ అన్నీ కూడా మొత్తం ఒకేసారి కనిపిస్తాయి ఇందులో. చూడండి ఇదంతా కూడా జస్ట్ వెళ్ళి ఇట్లా టచ్ చేసి వద్దాం. చూడండి నార్మల్గా ఏమీ లేదు, ఫీలింగ్ నథింగ్.
స్మూత్ కూడా లేదా, కొంచెం రఫ్గా ఉంది. టంగ్ కూడా అందడం లేదు. అన్ని సైడ్స్ కనిపిస్తుంది ఇది. హాలో ఉంది. ఆ? 3, 2, 1. 3, 2, 1. మొత్తం ఇదంతా చూడడం అయిపోయింది. ఒక్కసారి మొత్తం ఇట్లా రౌండ్ తిరిగి చూపిస్తాను, మీరే డిసైడ్ చేసుకోండి ఇది ఏమన్నా ఏముందో ఏం లేదు అనేది. ఇక్కడ చూడడానికి బాగుంది. ఇదంతా కూడా ఒకసారి పోయేసి వస్తా, మీరు ఫొటోస్ తీసుకుంటా ఉండండి. చూడండి మొత్తం అంతా కూడా చూడడానికి ఏరియా ఇట్లా ఉంది. ఇక్కడ ఇట్లా ఉంది, ఇది బీన్. ఇట్లనే మొత్తం అంతా చూసుకుంటా పోతే చుట్టూ కూడా ఇట్లనే ఉంది మొత్తం. చూడండి చుట్టూ ఈ షేప్ వస్తూ ఉంది. ఇట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్కలా కనిపిస్తాం మనం. ఇట్లా ఇదంతా కూడా చూడండి. ఈ కింద సైడ్ అంతా కూడా ఫోటోస్ తీసుకుంటూ ఉంటారు. ఈ చుట్టూ చూస్తే బిల్డింగ్స్ ఇట్లా ఉన్నాయి, దాని మధ్యలో ఇది చూడండి. ఇది ఈ పైన చూడండి, ఇది గుడ్ ఇయర్ అని, ఇది ఎల్ఏలో కూడా ఇట్లా పోయేది పైన చూడండి, బాగుంటుంది అది. చూడండి ఇట్లా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా కనిపిస్తూ ఉంది. మొత్తం చుట్టూ చూస్తే ఇట్లా ఇంతే ఉంది. మన వాళ్ళు ఎక్కడ పోయినారు అనగా అభినయ. ఓకే డన్. మేము నలుగురు కలిసి ఒకసారి ఈ బీన్ పైన కనిపిస్తాం. చూడండి జస్ట్ అద్దంలో చూసినట్లు అంతే, జస్ట్ రిఫ్లెక్షన్ ఉంది దానికి అంతే. ఓకేనా, డన్నా, వెళ్దామా? మొత్తానికైతే ఇదైతే బీన్ అయితే చూసేసినాము. ఏమంటే చాలా చాలా వేడిగా ఉంది బయట. నన్ను చూస్తానే తెలుస్తుంది కదా, ఫుల్ వేడి. పోయేసి ఎక్కడ చల్ల కూర్చున్నా ఏమన్నా తాగి దాని తర్వాత వెళ్దాం, అంతే కదా. వీళ్ళు ఫొటోస్ తీసుకుంటూనే ఉన్నారు వాళ్ళు. వచ్చేసా ఆహాహా, ఫుల్ బాయిల్ అవుతా అన్నాను, బాయిల్ ఎగ్ అయిపోయినా నేను. ఇక్కడ చల్లగా ఉంది, కొంచెం సేపు కూర్చుందాం. ఇక్కడ రా, పైన పోయి కూర్చొని వస్తాం, చెట్టు కింద కూర్చొని వస్తాం. మీరేనా? ఫుల్ వేడి ఉంది, ఈ చెట్టు కింద బాగుంది. చూడండి మన వాళ్ళు కూడా ఇక్కడే కూర్చొని బాగా చిల్ అవుతున్నారు. మన వీడియోస్ చూస్తారంట, ఇందాక మాట్లాడాను అక్కడ. ఇక్కడ చెట్టు కింద అయితే బాగా చల్లగా ఉంది, హాయిగా ఉంది. ఏమన్నా లెమనేడ్ కానీ కోక్ కానీ ఏమైనా తెచ్చిస్తే నాకు తాగి కొంతసేపు 15 minutes పడుకొని వెళ్ళొచ్చు. పడుకోవచ్చు కదా మామూలుగా ఇట్లా. మంచిదా, ఏమైనా కుర్తే అంతే. ప్రతి ఇప్పుడే వెళ్ళి 2 లెమనేడ్ తెచ్చింది, ప్రతి ఒక్కటి క్యూలో పోయి నిల్చుకొని తెచ్చింది. బాగుంది, ఇంకొంచెం షుగర్ ఉంటే బాగుంటుండే. ఇంకా ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాము. మొత్తం ఏరియా అంతా ఎట్లుందో ఒక్కసారి చూడండి. చూడండి ఈ చుట్టూ ఇట్లా బిల్డింగ్స్ ఉన్నాయి, ఈ మధ్యలో ఇది ఉంది చూడండి. కొంచెం ఈవినింగ్ అయితే కనీసము అక్కడ ఎక్కువసేపు నిల్చుకోవచ్చు, అక్కడంతా కూడా
ఇప్పుడు కొంచెం ఎండకి ఇబ్బంది అవుతా ఉంది. దీని పక్కనే ఇదే పార్క్లోనే ఇక్కడ చేజ్ ప్రామనాడ్ అని ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇక్కడంతా కూడా ఈ ప్రామనాడ్లో మామూలుగా ఇక్కడ మ్యూజిక్ అన్నీ కూడా షోస్ జరుగుతూ ఉంటాయి. పెద్ద పెద్ద షోస్ జరుగుతాయి ఇక్కడ. షికాగో క్రిస్మస్ ట్రీ కూడా ఇక్కడ పెడతారు. ఇప్పుడు ఈ బీన్ నుండి మనము క్రౌన్ ఫౌంటైన్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ క్రౌన్ ఫౌంటైన్ వచ్చేసి కొంచెం నడుచుకుంటా ఒక ఎన్ని మినిట్స్ 2 minutes ఆ క్రౌన్ ఫౌంటైన్ కూడా చూడాలా. దాని తర్వాత కొన్ని చోట్లకు పోవాలా. మళ్ళీ 8:30కి మళ్ళీ మనము అది ఏది బోట్ టూర్ ఉంటుంది, దానికి వెళ్ళాలా. ఫస్ట్ అయితే ఇప్పుడు మనము క్రౌన్ ఫౌంటైన్కి వెళ్తున్నాం. ఇదే పార్క్లోనే, ఈ బీన్ పార్క్లోనే ఇక్కడే ఉంటుంది క్రౌన్ ఫౌంటైన్ అని. ఇక్కడే దగ్గర 2 minutes అంతే. ఇందులోనే ఇదే క్రౌన్ ఫౌంటైన్. దీని వెనకాల ఇంకోటి ఉంటుంది, అది స్పెషల్ అంట. అందరు స్నానాలు చేస్తున్నారు. ఎండకి బాగుంది హాయిగా. ఇక్కడ నుంచి చూడండి ది క్రౌన్ ఫౌంటైన్. ఇది ఇక్కడ చూడండి అందరూ హాయిగా స్నానాలు చేస్తున్నారు ఎండకి. ఈ ఫౌంటైన్ స్పెషల్ ఏంటంటే ఇట్లా ఈ ఫేస్ ఉంది కదా, ఈ ఫేస్లో నుంచి ఇప్పుడు ఆ మౌత్ ఓపెన్ అయ్యి అందులోంచి వాటర్ వస్తుందంట అంతే. ఇక్కడ కొన్ని ఫేసెస్ ఉన్నాయి కదా, సో అది ఇక్కడ చూడడానికి బాగుంటుంది. అందరూ వచ్చి ఇక్కడ చూస్తూ ఉంటారు. ఎప్పుడు వస్తుందా ఇది వాటర్? బాగా చల్లగా ఉందారా? ఇక్కడ కాదా ఉందా? అదిగో ఇప్పుడు వస్తున్నాయి చూడండి, ఇట్లా మౌత్లోంచి వాటర్ వస్తుంది అంతే. ఇక్కడ ప్లస్ ఇక్కడ ఇదే స్పెషల్ అంట. ఇక్కడ నుంచి చూద్దాం. మొత్తం ఈ ఫౌంటైన్ అంతా చూడడం అయిపోయింది. ఇద్దరు కుచ్బీ నయ్యే జస్ట్ పానీ హై. పానీనే బాగుంది, చల్లగా ఉంది. పానీనే చల్ల ఠండా పానీ అంట. ఠండా కూల్ అంతే. జస్ట్ ఏదో పిల్లలు ఆడుకోవడానికి అందరు చూస్తున్నారు అంటే మనం కూడా చూడాలని వచ్చినాం అంతే తప్ప అంత ఏం లేదు. ఇంక అంతకన్నా చూసేది కూడా ఏం లేదు. సో అది విషయం. ఏమంటారు? ఫుల్ ఎండ ఉంది. ఇక్కడ ఐస్ క్రీమ్ ట్రక్ ఒకటి ఉంది. ఏదైనా ఐస్ క్రీమ్ తిని మెల్లగా నడుచుకుంటా మళ్ళా ఎక్కడికి పోవాలో తెలియదు. ప్రస్తుతానికైతే ఐస్ క్రీమ్ తిన్నాం. అక్కడ ఆ ట్రక్లో మనకు కావాల్సిన ఐస్ క్రీమ్ లేదు, ఇక్కడ ఉండింది, ఇక్కడికి వచ్చినాం. మీకు నాన్న ఈ ఐస్ క్రీమ్ అయితే నేను తీసుకున్నాను. జిండుగానికి వద్దంట, నేను హనీ తీసుకున్నాము. ఇప్పుడు ఇది తినుకుంటా నిదానంగా దగ్గర న్యూటెల్లా కెఫే అని ఒకటి ఉందంట. సో అది కూడా చూస్తారంట ఇక్కడ. సో ఆ న్యూటెల్లా కెఫేకి ఇప్పుడు వెళ్తున్నాం. దాని తర్వాత మళ్ళీ బోట్ టూర్ అవన్నీ కూడా వెళ్ళాలా. 7 minute walk. 7 minute walk. 7 minutes నచ్చలేమే. ఇదే న్యూటెల్లా కెఫే. ఇది వచ్చేసి ఫుల్ పెద్దగా క్యూ ఉంది, ఇక్కడంతా కూడా క్యూ ఉంది. సో ఇందులో పోయినా కూడా ఏం చేసేది లేదు, మనమైతే ఏం చేయడం లేదు. ఏమన్నా వద్దు కదా, అదే ఊరికి టైం వేస్ట్. సో జస్ట్ నార్మల్ కేఫ్ అంతే ఇది కదా, అంతే కదా. సో వద్దనుకుంటున్నాం. ఇది చిన్న ఇక్కడ వరకే, ఈ పెద్ద ఇదంతా కూడా కాదు. వీళ్ళు మన వీడియోస్ చూసారంట, మనతో వచ్చి మాట్లాడినారు. ఎక్కడి నుంచి అన్నారు? అర్కాన్సా. ఓకే, స్టూడెంట్సా? అయిపోయిందా? ఓకే, కొంతమంది వీళ్ళు మీ ఇద్దరు స్టూడెంట్సా? అక్కడ మన ఆంధ్రాలో ఎక్కడ అన్నారు? అన్నవరం. అబ్బో, అన్నవరం ప్రసాదం తెలుసారా? సూపర్, ఫేమస్. అవును, మేము చూడలేదు, ఇప్పుడు పోలా.
చాలా బాగుంటుంది. ఓకే ఓకే తప్పకుండా. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సో ఇదైతే వద్దనుకుంటున్నాము, ఎందుకంటే ఫుల్ జనాలు ఉన్నారు. అట్లే మన ఇండియన్స్ కూడా చాలా మంది లైన్లో ఉన్నారు, మనల్ని చూసి మాట్లాడినారు. స్టూడెంట్స్ అంటారు, దాదాపు చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు. అది అక్కడ కూడా ఉన్నారు మన వాళ్ళందరూ స్టూడెంట్స్, అక్కడంతా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. చూడు అక్కడ ఉన్నారు చూడండి, వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్. సో ఎక్కడ చూసినా కూడా మన వాళ్ళు బాగా కనిపిస్తున్నారు, బాగా మాట్లాడుతున్నారు. సో సూపర్ ఎనర్జీ వచ్చేస్తుంది మాకు కూడా. ఎండ గిండ తెలియడం లేదు ఇప్పుడు. ఇంతకుముందు ఎండలాగా ఉండే, ఇప్పుడు చల్లగా చలేస్తూ ఉంది అంతమంది కనిపించి మాట్లాడితే. ఇక్కడే సివిఎస్ ఫార్మసీ, ఇక్కడ సివిఎస్ ఫార్మసీ ఉన్నింది. ఇక్కడ సివిఎస్లో వాటర్ తీసుకోవడానికి లోపలికి వచ్చినాం. ఇందులో వాటర్ తీసుకున్నాము, జస్ట్ వాటర్ 2 buy 2 get 1 ఒకటి ఉన్నింది ఫ్రీ. మొత్తం 3 bottles తీసుకున్నాము. అన్నిటికన్నా వాటర్ బాగున్నాయి. థమ్స్ అప్ యాడ్. ఐస్ క్రీమ్ కన్నా వాటర్ బాగుంది. ఆహాహా, ఫుల్ వేడి ఉంది, బాయిల్డ్ ఎగ్ అయిపోతున్నాను నేను. ఇక్కడ చూడండి, మొత్తం అందరూ జనాలు, ఎంతమంది జనాలు ఉన్నారు. ఈ షికాగో చూడడానికి మొత్తం వచ్చినారు, ఇంత ఎండలో అయినా కూడా. ఫస్ట్ ఈ న్యూటెల్లా క్యాఫ్కి వెళ్దాము అంటే క్యూ పెద్దగా ఉండి వద్దనుకున్నాము. మళ్ళీ పిల్లలు మళ్ళీ ఎప్పుడో వస్తాం కదా, ఒకసారి పోదాం అనేసి అన్నారు. సో మళ్ళీ క్యూలో నిల్చున్నాం. అక్కడ వాటర్ తాగేసరికి కొంచెం ఎనర్జీ వచ్చింది. దాని తర్వాత వెళ్తున్నాం. ఇక్కడే మెనూ ఇచ్చేసినారు, ఇక్కడే సెలెక్ట్ చేసుకుంటారా. లోపలికి పోతే వెంటనే ఆర్డర్ చేసేయండి, వెళ్ళిపోండి తిని అంటున్నారు. సో ఇవన్నీ ఉన్నాయంట, అట్లనే ఇవి కూడా. ఇది లైన్ కదలడమే లేదు. టు గోకి అయితే ఓకే అన్నారు. సో టు గో వెళ్ళేసి తీసుకొని వెళ్ళిపోదాం. ఇదే న్యూటెల్లా కెఫే. ఇది జస్ట్ నార్మల్ బేకరీ లాగా ఉంది కదా, ఎందుకు ఫేమస్ అయిందో తెలీదు. చూడండి, ఇది న్యూటెల్లా కెఫే. వీళ్ళకి న్యూటెల్లా చాలా ఇష్టం, హనీగానికి, జున్నుకి. నీకెందుకే ఇక్కడ ఫోటో? వాళ్ళ పిల్లలకైతే అనుకోవచ్చు. ఏరా మీ మమ్మీకి ఎందుకురా ఫోటో? హనీగా లే, హనీగా మమ్మీకి ఎందుకురా? వాళ్ళకి కాస్కోలో ఇట్లాంటి డబ్బా ఒక $2 $3 వస్తుంది. వీళ్ళు చూస్తే ఇది ఓకే. నేను ప్రతి అయితే ఏం తీసుకోవడం లేదు, ఇది జస్ట్ ఊరికనే ఎట్లా ఉంది అని చూడడానికి వీళ్ళు తీసుకుంటున్నారేమో. ఇది మొత్తం ఇక్కడంతా ఉంది కేఫ్, అట్లనే ఇక్కడ ఒకటి ఉంది, అంతే. జస్ట్ అంతే కదా. ఫోటో, హనీగానికి ఫోటో, ఇప్పుడు జున్నుగానికి ఫోటో, ఇద్దరికి ఫోటో. ఫొటోస్ అయితే వీళ్ళే తీసుకుంటారు, మనకు సంబంధం లేదు. మనమైతే ఆర్డర్ చేసినాము, ఇక్కడ వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. మన ఆర్డర్ వస్తూనే మళ్ళీ నచ్చుకుంటా తాక్కుంటా వెళ్ళిపోదాం. మొత్తానికి న్యూటెల్లా కెఫేకి కూడా వచ్చేసినాము. షికాగోలో మిస్ అవుతున్నాం అనుకున్నాము, మిస్ అవ్వలేదు. వీళ్ళు ఇంకా పెద్దగా అయిన తర్వాత మళ్ళీ మమ్మల్ని పిలుచుకోవాలి సార్ ఇక్కడికి. మేము రాము, అప్పుడు వస్తాం అంతా. మన ఆర్డర్ అయితే వచ్చేసింది. జస్ట్ ఏదో డ్రింక్ తీసుకున్నారు వీళ్ళు. వీళ్ళు ఇవి 2 తీసుకున్నారు, ఒకటి మోకా, ఒకటి కోకో, ఒకటి అంట. కాకుండా వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఇంకా క్యూ అట్లనే ఉంది ఫుల్. ఏమంటే బయట చల్లగా అయిపోయింది, బాగుంది. ఇప్పుడు కొంచెం బాగా గాలి వస్తుంది. ఇప్పుడు విండీ సిటీ అయింది. ఇప్పుడు జస్ట్ ఏదో వాళ్ళకి ఇక్కడ ఫేమస్ అన్నారు కానీ చిన్న కేఫే అది. కాకపోతే న్యూటెల్లా ప్రోడక్ట్స్ బయట దొరుకుతాయి, కెఫే అనేది ఎక్కడ లేదు. ఓన్లీ షికాగోలో ఒకటే ఉంది న్యూటెల్లా కెఫే, అంతే కదా. ఇప్పుడు బస్సులో వెళ్ళాలా?
ఉందా? ఎక్కడికి అనేది మనం చెప్తా. ఆ న్యూటెల్లా కేఫ్ నుండి మళ్ళా బస్ స్టాప్కి వచ్చి బస్ ఎక్కేసి మళ్ళీ ఇంకొక నెక్స్ట్ స్టాప్కి వెళ్తున్నాము. అది ఎక్కడికి అనేది చెప్తా అక్కడ పోయిన తర్వాత. ఇక్కడంతా బిల్డింగ్స్ చాలా బాగున్నాయి. ఈ బిల్డింగ్ చూడండి చాలా బాగుంది. ఈ సైడ్ రాలా ఎప్పుడు మనం. One of downtown Chicago's beautiful hotels, and we're going to see the Chicago River. You're going to see. ఇప్పుడే ఈ బస్ అయితే దిగినాము. మన స్టాప్ పేరు వచ్చేసి నేవీ పియర్. ఈ నేవీ పియర్ దగ్గర దిగినాం మనం. ఇక్కడ బస్ స్టాప్, అక్కడ బస్ దిగేసి ఇట్లా వెళ్తే ఇక్కడ నేవీ పియర్. ఇది నేవీ పియర్. ఇది మనము లోపలికి అట్లా లోపలికి పోతే అక్కడంతా కూడా రివర్ ఉంటుంది. అందులో బోట్లు అన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. మన బోట్ ట్రిప్ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. బోట్ టూర్ అది 8:30కి ఉంది. ఇప్పుడైతే టైము 4:30 అయింది. ఫస్ట్ ఇక్కడికే పోవాలనా? ఫస్ట్ ఇక్కడైతే ఉంది. కంత చూసేసి దాని తర్వాత లోపలికి వెళ్దాం అంటున్నారు. లోపల ఫెరిస్ వీల్ కూడా ఉంది. అది ఎక్కుతామా లేదో అనేది తెలియదు. ఇంకా ఎక్కువరా. ఇక్కడ ఈ పార్క్లో ఇట్లా చిన్న ఫౌంటైన్స్ అన్నీ ఉన్నాయి. పిల్లలు ఆడుకుంటున్నారు. పాపం ఎండకి వాళ్ళు ఎండిపోతున్నారు. కొంచెం కూల్ అవ్వడానికి చూడండి. మళ్ళీ వెంటనే బయటకు వస్తేనే డ్రై అయిపోతారు. ఏం భయం లేదు. చలి లేదేం లేదు. ఇప్పుడు ఈ పియర్లోకి లోపలికి ఎంటర్ అవుతున్నాం. 8:30 వరకు ఇంకా లోపల ఉండాలి నాన్న. మనము చూద్దాము. లోపలికైతే ఎంటర్ అయినాము. ఇక అంతా కూడా బోట్ టూర్ ఇవన్నీ ఉంటాయి. ఈ సైడ్ అంతా కూడా ఇక్కడ చిల్డ్రన్స్ మ్యూజియం ఉందంట. ఇట్లాంటివన్నీ ఏవేవో ఉన్నాయి. మెల్లగా చూసుకుంటూ పోవాలి. సైట్ సీయింగ్. అక్కడ చూడు పైన ఏదో ఉందో అడిపోతుంది. బోట్ రైడ్స్కి ఇక్కడ టికెట్స్ తీసుకోవాలా. మనం ఆల్రెడీ రిజర్వ్ చేసుకున్నాము. 8:30కి ఉంది. మనం ఇక్కడ నుంచి నడుచుకుంటా ఇట్లా వస్తే ఇందులో ఇక్కడ ఇట్లా ఫెరిస్ వీల్ ఒకటి ఉంది. పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ఇవేవో ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటా వెళ్ళాల. ఇది డోమ్ అంటారు. ఇందులో అంతా కూడా స్టోర్స్ ఉన్నాయి. ఏ లోపలికి? అవునండి. అవునా? థ్యాంక్ యూ నాన్న. అందరునా? ఓకే. జస్ట్ పిల్లలందరూ ఆడుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మాలో ఎవరు పిల్లలు లేరు కాబట్టి మేము ఎవరు ఆడుకోవడం లేదు. చూడండి ఎవరు ఎక్కడ జారి పడిపోతారో అని భయంగా ఉంది. ఇది బాగుందిరా జిను. వెళ్దామా? ఇది వెళ్దామా? ఫెరిస్ వీల్. ఏమైంది? హార్ట్ అయిలే. వెళ్దామరా జినమ్మా? ఫెరిస్ వీల్లో వెళ్దామా? నైట్ వెళ్దామా? బాగా లైట్స్ వస్తాయి. వద్దా? ఇక్కడే ఒక ఫుడ్ కోర్ట్ ఉంది. మాకు ఫుల్ ఆకలేస్తూ ఉంటే ఇది తీసుకున్నాం. ఫలాఫల్ రైస్. ఇది జస్ట్ రైస్ వస్తుంది, ఫలాఫల్ వస్తుంది. బాగుంటుంది. ఇది తినేసి కొంచెం రిలాక్స్ అవుతాం. ఏరా ఇక్కడ అమ్మ ఉన్నారు కదా, మన వీడియోస్ చూస్తారంట. గుంటూరు అంట. ఇక్కడ వాళ్ళ అమ్మాయి ఇంటికి వచ్చినారు. అమ్మాయినా? సో మనం చూసి మాట్లాడుతున్నారు. పేరేమన్నారు? శ్రీలక్ష్మి గారు, గుంటూరు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదంతా ఫుడ్ కోర్ట్. ఇంకా తినడం అయిపోయింది. ఇంకా అట్లా తిరుగుతూ ఉంటే దాని తర్వాత మన బోట్ వచ్చేస్తుంది, ఎక్కచ్చు. ఇది ఫుడ్ కోర్ట్. ఫుడ్ కోర్ట్ లో నుంచి బయటకు వస్తే మళ్ళా అంతా ఇట్లనే ఉంది. ఇవన్నీ బోట్ రైడ్స్ అన్ని కూడా ఇట్లనే ఉన్నాయి. ఇంకా మెల్లగా అట్లా చూసుకుంటా తిరిగితే టైం అయిపోతుంది. Just be ready to enjoy your night. Oh baby, it's right now. You don't wanna waste this time.
ఇప్పుడు టైము 8:10 అయింది. 8:30కి మనకి ఆర్కిటెక్చర్ బోట్ టూర్ ఉంటుంది. ఇంతవరకు మేము అక్కడంతా కూడా తిరుగుకుంటా ఉంటుంది టైం పాస్ కోసము. మంది 8:30కి ఇప్పుడు క్యూలో వచ్చి నిల్చున్నాం. ఇది 1 hour 15 minutes ఉంటుంది. మొత్తం అంతా బిల్డింగ్స్ అంతా కూడా చూపిస్తుంది. ఆల్రెడీ 8 o'clockది ఇప్పుడు స్టార్ట్ అవుతా ఉంది. మంది 8:30కి. కాకపోతే అందరూ అప్పుడే క్యూలో వచ్చి నిల్చున్నారు. అందరూ ఇంకా ఎంటర్ అయిపోతున్నాము. ఇప్పుడే మన బోట్ వచ్చింది. వీళ్ళంతా దిగుతారు, మళ్ళీ మనమంతా ఎక్కాల. ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మేమంతా. ఈ బోట్ స్టార్ట్ అయ్యే లోపల మనకి సన్సెట్ కూడా అవుతుంది. అప్పుడు లైట్స్ అన్నీ కూడా బాగా కనిపిస్తాయి. వీళ్ళ ట్రిప్ అయితే అయిపోయింది. మళ్ళీ ఇంకా మనము ఈ టూర్ వచ్చేసి 8:30 నుంచి 9:45 వరకు ఉంటుంది. మళ్ళీ 10 o'clockకి సేమ్ ఇక్కడే ఫైర్ వర్క్స్ జరుగుతుంది అనమాట. 9:45 దిగుతాయని మనం ఫాస్ట్గా మళ్ళీ అక్కడికి నేవీ పేరుకి పోతే అక్కడ ఫైర్ వర్క్స్ కూడా చూసేసి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఎట్లా చిన్నమ్మా వెళ్ళి అంటావా? థర్డ్లో కూర్చోసి ఇప్పుడే బోట్లో వచ్చి కూర్చున్నాము. ఇంకా కొంతసేపటికి ఒక 5 minutesలో స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ బిల్డింగ్స్ అన్నిట్లో అక్కడ మిడిల్లో వెళ్ళి ఫుల్ దాని గురించి ఆ బిల్డింగ్స్ గురించి అంతా చెప్తూ ఉంటారు. మనం వినుకుంటా మొత్తం దానికి హిస్టరీ అంతా కూడా వినుకుంటా చూసుకుంటా ఆనందంగా ఆరోగ్యంగా మనశ్శాంతిగా ప్రశాంతంగా కూర్చొని సాయంకాల వేళ చల్లగా గాలికి తిరుగుతూ ఉండాలి. అర్థమైందా నీకేమన్నా తెలుగు? ఇప్పుడైతే కొంచెము లైటింగ్ ఉంది. ఇప్పుడిప్పుడే సన్సెట్ అవుతా ఉంది. ఈ సన్సెట్ అయిన తర్వాత ఇక్కడ అంతా కూడా ఫుల్ లైట్స్ వస్తాయి. అప్పుడు బాగుంటుంది. ఇంకా to Chicago. Welcome also to the Shoreline Sightseeing Architecture Tour on the beautiful Chicago River. You are on our sunset tour. It is much cooler. It is much better. You have chosen to get my perspective. మొత్తం ఈ బోట్ అంతా కూడా ఫుల్ అయిపోయింది. చూడండి మొత్తం ఫుల్ అయిపోయింది కదా. Family ties to the city and I did okay. Now who is visiting from within the United States? Let me see those hands. Quite a few. Welcome friends. Hello. And who is visiting from... ఇప్పుడే మనది స్టార్ట్ అయింది. ఇంకా వెళ్తా ఉన్నాము. ఇంకా బిల్డింగ్స్ అన్ని కనిపిస్తాయి. the Apple Store. ఈ టైంలో చాలా బాగుంది. ఇక్కడ చల్లగా ఉండి చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. So this entire groovy structure, this is the stunning St. Regis. St. Regis was completed in 2020. It is the third tallest building in our skyline. It is also the tallest building in the world. ఇది థర్డ్ టాలెస్ట్ బిల్డింగ్ అంట. Architecture firm. At night, but you can see the colors of the glass get darker as the floors get more narrow and lighter as the floors get wider. It gives that shape even more dimension. నిన్న మనము ఇక్కడ అంతా కూడా తిరిగినాం రివర్ వాక్. Black triangle and this brown box up at the top. You might ఈ బిల్డింగ్స్ గురించి అంతా చెప్తున్నారు. White. Oh, I'll take you to the moon. Come on up, enjoy your ride. Oh, I'll take you to the moon. Just be ready to enjoy your night. Oh, baby, it's right now. You don't wanna waste this time. ఇక్కడ డైరెక్ట్ గా చూస్తా ఉంటే చాలా 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 బాగుంది. మేము బయట నుంచి చూస్తే అంత బాగాలేదు. దీంట్లోంచి పోతూ ఉంటే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎక్స్ట్రాడినరీ.
financial crisis. ఏరా ఎట్లుందిరా నీగా సూపర్ to the moon. Come on up, enjoy your ride. Oh, I'll take you to the moon. Just be ready to enjoy your night. Oh, baby, it's right now. You don't wanna waste this time. 어디든 지가질게. Yeah, I'm gonna work, can't stop. 이루어질 거야. I'll take you to the moon. Can't stop. 이루어질 거야. I'll take you to the moon. 춤을 춰봐 left and right. You know you feel so right. 다른 시선 따윈 don't care. 목이 터져라 소리쳐. You know you feel so right. 이제부터가 시작이야. Oh, I'll take you to the moon. Come on up, enjoy your ride. Oh, I'll take you to the moon. Just be ready to. ఇప్పుడు మళ్ళా వేరే రూట్లో వెళ్తోంది. ఇట్లా వచ్చినాము ఇప్పుడు ఈ రూట్లో వెళ్తా ఉంది ఇక్కడంతా. As weird as 150 North Riverside. They need చూడండి ఇదైతే డైరెక్ట్గా చూస్తూ ఉంటే చాలా 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 బాగుంది ఇక్కడంతా కూడా. ఇంకా వీళ్ళు ఫోటో స్టార్ట్ చేసినారు. చాలా బాగున్నాయి ఇవన్నీ బిల్డింగ్స్ అన్నీ కూడా. Oh, I'll take you to the moon. Come on up, enjoy your ride. Oh, I'll take you to the moon. Just be ready to enjoy your night. Oh, baby, it's right now. You don't wanna waste this time. 어디든 지가질게. Yeah, I'm gonna work, can't stop. 이루어질 거야. I'll take you to the moon. Can't stop. 이루어질 거야. I'll take you to the moon. 춤을 춰봐 left and right. You know you feel so right. 다른 시선 따윈 don't care. 목이 터져라 소리쳐. You know you feel so right. 이제부터가 시작이야. Oh, I'll take you to the moon. Come on up, enjoy your ride. Oh, I'll take you to the moon. Just be ready to enjoy your night. Oh, baby, it's right now. You don't wanna waste this time. 어디든 지가질게. Yeah, I'm gonna work, can't stop. 이루어질 거야. I'll take you to the moon. మొత్తం అంతా చూడడం అంతా కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అవుతున్నాము. ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమైనా చేసుకోవచ్చు అంట మళ్ళీ వెనక్కి పోయేంత వరకు. సో 3 టర్న్స్ ఉన్నాయంటారే. 3 టర్న్స్ తెలీదు. మొత్తానికి అయితే అయిపోయింది మొత్తం ఇదంతా. మళ్ళా మొత్తం హిస్టరీ అంతా చెప్పేసి ఆమె వెళ్ళిపోయినారు. మీ ఇష్టం ఏమైనా చేసుకోపోండి ఇప్పుడు అన్నారు. ఇది యాపిల్ స్టోర్ అంట ఇది. Chicago. మొత్తం అయితే టూర్ అయితే అయిపోయింది. ఇక్కడ అంతా కూడా తిరిగేసి వచ్చినాం. మొత్తం ఇదంతా కూడా అయిపోయింది. భలే ఉన్నింది. చూడండి ఇదంతా ఎంత బాగుందో. 5 minutes. ఇంకా 5 minutesలో ఫైర్ వర్క్స్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు టైము 9:55 అయింది. 10 o'clockకి ఇక్కడ ఫైర్ వర్క్స్ జరుగుతాయంట. సో స్టార్ట్ అయిపోతున్నాయి. ఫాస్ట్కి వెళ్ళిపోతున్నాం. చూడండి అందరూ కూడా ఆ ఫైర్ వర్క్స్ కోసమే పోతున్నారు ఫాస్ట్గా వీళ్ళందరూ. జాగ్రత్త నాన్న, పట్టుకో, అక్కడ పట్టుకో. ఇక్కడ చూడండి ఫుల్ ఆ పియర్ అంతా ఫుల్ అయిపోయినారు. అందరు ఇక్కడ కూడా నిల్చున్నారు. ఇక్కడ ఈ రోడ్ల పైన కూర్చున్నారు.
చూడండి ఇక్కడ అంతా కూడా అందరూ కూర్చున్నారు. మాకైతే ఇక్కడ ప్లేస్ దొరికింది నిల్చుకోవడానికి. ఇప్పుడే స్టార్ట్ అయినాయి, మేము ఇక్కడ నిల్చున్నాము, అందరూ కూర్చున్నారు. మాకు ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది. భలే ఉన్నాయి చూడ్డానికి, కొంచెం దూరం ఉన్నాయి, ఎక్కువ సౌండ్ రావడం లేదు. కాకపోతే ఇదైతే మాకు మంచి ప్లేస్ దొరికింది లాస్ట్లో, బాగుంది. సూపర్ పరిగెత్తారా రీ, పరిగెత్తండి, జారిపోతుంది. పరిగెత్తు 30 minutes అన్నారు, 15 minutes యాక్చువల్గా. అంటే పాపా మన దారి దొరకదు. ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు వచ్చారు దీనికోసం. ఫుల్ ఇక్కడంతా కూడా. ఇప్పుడు ఎట్లా పోవాలి రా మనం ఇంటికి? నడుచుకుంటే ఎక్కడ అవుతుంది? ఇంతమందికి ఊబర్ దొరుకుతుందా, రిక్షాలు దొరుకుతాయా? వీళ్ళందరూ ఎట్లా పోతారు? ఇక్కడ చూడు సైకిల్కి ఇంతమంది జనాల్ని ఫస్ట్ టైం, అంటే ఇంతకుముందు న్యూయార్క్లో చూసినా, మళ్ళీ ఇక్కడ మొత్తం రోడ్లో నడుచుకుంటూ వస్తున్నారు అందరు. రోడ్ అన్ని బ్లాక్. మెయిన్ రోడ్లోకి వెళ్తున్నాము. అక్కడ నుంచి ఏమైనా వెహికల్స్ కానీ ఉంటాయేమో చూడాలి, మెట్రో ఉంటుందో చూడాలి. మేమైతే ఈ బ్రిడ్జ్ పైకి వచ్చేసినాము. ఇక్కడ చూస్తే ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. చూడండి ఇంతమంది జనాలు. జస్ట్ దాన్ని చూడడానికి మాత్రమే, ఫైర్ వర్క్స్ చూడడానికి మాత్రమే కదా వాళ్ళు ఈ టైంకి వచ్చినది. మార్నింగ్ నుంచి తిరిగి మళ్ళా రూమ్కే వచ్చేసినాము. వచ్చేటప్పుడు ఈ పిజ్జా ఉంటే పిజ్జా తీసుకొచ్చుకున్నాము. ఇప్పుడు టైం కరెక్ట్గా 12:30 అయింది. ఇప్పుడు వచ్చినాము. ఫుల్ కాళ్ళు నొప్పిస్తున్నాయి. ఆ బస్లో దిగి ఎక్కినా కూడా కొంచెం నడవాల్సి వచ్చింది. ప్లస్ ఇక్కడ ఫైర్ వర్క్స్ దగ్గర అయితే ఫుల్ కొంచెం బయటకు వచ్చేసి అక్కడ వెంటనే ఒక ఊబర్ వేరే వాళ్ళు బుక్ చేసుకుని ఉన్నారు. సో ఆయన ఆ ఊబర్ వాళ్ళు రాలేదన్నమాట వాళ్ళు. సో అందుకోసం అది క్యాన్సిల్ చేసి మమ్మల్ని ఎక్కేయమన్నారు. మేము ఎక్కేసినాము వితౌట్ బుకింగ్. అది ఒక $20 ఇచ్చింటే పాపం బాగా మన ప్లేస్కి పిచ్చుకొచ్చేసినాడు. సో అది ఈరోజు అయితే చాలా టైర్డ్ అయిపోయినాము. మళ్ళీ ఇంకా రేపు మళ్ళా కొన్ని ప్లేసెస్ తిరగాల. ప్రస్తుతానికైతే ఈ వీడియో చాలా పెద్దగా ఉంటుంది అనుకుంటా. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఏరా ఎట్లుంది? పిల్లలు ఫుల్ టైర్డ్ అయిపోయినారు. 9 నుంచి తిరుగుతున్నాం. జునుగాడు ఫస్ట్ టైం 6:30కి లేచింది. ఓకే, గుడ్ నైట్.